మన వరదలు వచ్చినప్పుడు ఎందుకో పోయి పండుకోలేదు, మన మూసి అంత కొట్టుకపోతుంటే ఎందుకు ఉండలేదు అక్కడికి వెళ్ళి అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో అభివృద్ధి జరగాలి, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడులు గుజరాత్కు తరలిపోవాలి. ఇదే కిషన్ రెడ్డి గారి ప్రణాళిక. గుజరాత్కు గులాంగిరి ఎందుకు చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు? ఇక్కడికి వచ్చిన సెమీ కండక్టర్, ఇక్కడికి వచ్చిన పెట్టుబడులను బెదిరించి, ప్రధానమంత్రి కార్యాలయం నుంచే బెదిరించి గుజరాత్కు తరలించకపోతుంటే ఒక్క మాట కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడతలేరు. ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచే ఒత్తిడి జరుగుతుంటే కేంద్ర మంత్రిగా నోరెత్తని పల్లెత్తు మాట మాట్లాడని కిషన్ రెడ్డి గారు ఒంటికాల మీద నా మీద లేస్తున్నాడు. నా మీద లేస్తే ఏమొస్తుంది? ఏందొస్తుంది? చేతనైతే మోడీ మీద ఎవరకపోతే కాళ్ళన్న పట్టుకో. ఈ బ్యాడ్ హ్యాబిట్ వదులుకుంటే లేడు కిషన్ రెడ్డి గారు. ఆ కేటీఆర్ సోపతి వాళ్ళ నాయననే భరించలేకుండా కేటీఆర్ ఓ దగ్గర ఉంటే వాళ్ళ నాయన పోయి ఇంకో దగ్గర ఉంటాడు. వీని మాన్పలేము, వీని మార్చలేము. కొడుకు కాబట్టి నేను భరిస్తున్నా, ఏం చేస్తాను కన్న తండ్రి సొంత చెల్లె నమ్మకం లేకుంటే ఇల్లు వెళ్ళిపోయింది. అట్లాంటి వాళ్ళతో కిషన్ రెడ్డి గారికి ఏంది సావాసం? 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఇది నిర్దిష్టమైన ప్రజా తీర్పు. మీ అనుభవం, నా అనుభవం, మనందరి అనుభవం అదే చెప్తుంది. 10 సంవత్సరాలు ప్రజాప్రభుత్వం ఉంటుంది. ప్రణాళికలు రచించుకొని ప్రణాళికబద్ధంగా రీజనల్ రింగ్ రోడ్ కానీ, భారత్ ఫ్యూచర్ సిటీ కానీ, మూసీ రివర్ డెవలప్మెంట్ కానీ, మెట్రో రైలు విస్తరణ కానీ, హైదరాబాద్ నగరానికి గోదావరి జలాల తరలింపు కానీ, హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యను కానీ, హైదరాబాదును పట్టి పీడిస్తున్న డ్రగ్స్ కానీ, హైదరాబాదులో ఆక్రమించుకుంటున్న చెరువులు, కుంటలు, నాలాల తొలగింపు కానీ, ఇవన్నీ చేసుకొని ఒక పొల్యూషన్ ఫ్రీ సిటీ కింద మన నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ అనే డిసెంబర్లో మనం డెడికేట్ చేసి ముందుకు వెళ్దాం. మీరందరూ సహకరించాల్సిందిగా అనేది నేను చెప్పాను. కానీ 100% ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, బీఆర్ఎస్ ఓడుతుంది, బీజేపీ డిపాజిట్ జప్త్ అవుతుంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కిషన్ రెడ్డి గారికి, నీకు డిపాజిట్ రాదు, నీ దోస్తు ఎన్నికల్లో ఓడిపోతాడు. మీరు ఎన్ని గూడు పుటానాలు చేసినా ఇదే ఫలితం 14 నాడు సాయంత్రం చూద్దాం. మొన్న బీఆర్ఎస్ సూసైడ్ చేసుకొని అవైధానం చేసి బీజేపీ వాళ్ళని 8 సీట్లు గెలిపించారు. ఆ 8 కదా మోడీ 3వ ప్రధానమంత్రి కావడానికి ఉపయోగపడ్డది. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు థ్యాంక్స్ గివింగ్, అదే అంటారు కదా, కృతజ్ఞతా భావంతో తిరిగి చెల్లించే ప్రయత్నం చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు. సో ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. నేను చెప్పుడు కాదు, బీఆర్ఎస్ బీజేపీ విలీన ప్రక్రియ మొదలైంది, నేను అడ్డుకున్నా అని కేసీఆర్ కూతురే చెప్పింది, కుటుంబ సభ్యురాలు చెప్తున్నప్పుడు ఇది సామాన్యులకు అర్థం కావట్లేదు. సరే చీకట్లో వాళ్ళు అంటే వాళ్ళు ప్రైవేట్గా ఇంట్లో మాట్లాడుకున్నా మనకు తెలియదు. కానీ ఎన్నికల్లో మీరు చెప్పండి, తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టినరోజు నుంచి ఈరోజు అంపశయ్య మీదికి మరణశయ్య మీదికి చేరుకున్న ఈ గ్యాప్లో ఎప్పుడన్నా ఇంత తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ కానీ అసలు 0 సీట్లు ఎప్పుడన్నా వచ్చినాయా? కూడా చంద్రశేఖరరావు గారితోనే ఆ పార్టీ అయిపోయింది. ఆ బాధతోనే చంద్రశేఖరరావు గారు బయటికి రావడం లేదు. ఇప్పటి వరకు చంద్రశేఖరరావు గారు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ను గెలిపించండి అని కూడా విజ్ఞప్తి చేయలేదు. ఇది దేనికి సంకేతము? పార్టీ అధ్యక్షుడే కదా వారు. చంద్రశేఖరరావు గారు ఈ నిమిషం వరకు మాగంటి సునీతను జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలిపించండి అని చెప్పి ఓటర్లకు విజ్ఞప్తి చేసిండా? బయటికి వచ్చి ప్రచారం చేయడానికి ఆరోగ్య పరిస్థితులు సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు, నాకు తెలియదు. నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు. రావడం రాకపోవడం వారి విజ్ఞత, వారి వెసులుబాటు. కానీ ఇప్పటి వరకు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ను గెలిపించండి అని కూడా కేసీఆర్ గారు విజ్ఞప్తి చేస్తలేడు అంటే కొడుకు అల్లుడి మీద ఆయనకున్న ఆలోచన ఏందో మీరు అర్థం చేసుకోండి. ఆయన చెప్పలేకపోతున్నాడు, కుమిలిపోతున్నాడు. ఆయన కళ్ళ ముందల్నే కూలిపోతుంటే ఆ దుఃఖంలో, ఆయన ఆవేదనలో కాలక్షేపం చేస్తున్నాడు. ఆయనను సానుభూతితో చూడాల్సిన పరిస్థితులు వచ్చినాయి తప్ప ప్రత్యర్థిగా పరిగణించాల్సిన పరిస్థితులు లేవు. ఇది విలీనానికి ఒక కొలబద్దగా పెట్టుకొని ముందుకెళ్తున్నారు. ఇది లిట్మస్ టెస్ట్. వీళ్ళు సహకరించుకుంటే కాంగ్రెస్ను ఓడిస్తామా ఓడియమా అని ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి జూబ్లీ హిల్స్ను వేదికగా చేసుకున్నారు. ఎందుకు బీఆర్ఎస్ మీద అగ్రెసివ్గా ఫైట్ చేసే ధర్మపురి అరవింద్ను జూబ్లీ హిల్స్లో క్యాంపెయినింగ్కు పిలవలేదు? ఎందుకు ఆఖరి నిమిషం వరకు బండి సంజయ్ గారిని రానియలేదు? ఎందుకు పక్కనే ఉంటాడు విశ్వేశ్వరరెడ్డి, ఆయన జూబ్లీ హిల్స్లోనే ఉంటాడు. విశ్వేశ్వరరెడ్డిని ఎప్పుడైనా రానిచ్చిందా? ఎవరెవరైతే బీఆర్ఎస్కు 100% వ్యతిరేకం ఉన్న బీజేపీ పార్లమెంట్ సభ్యులని కిషన్ రెడ్డి గారు ఒక్కరినైనా జూబ్లీ హిల్స్ ఎన్నికలకు రానిచ్చిందా? ధర్మపురి అరవింద్ అయితే అగ్రెసివ్ స్పీకరే కదా, బీఆర్ఎస్ మీద ఒంటికాల మీద లేస్తాడు కదా. మిత్రుడు విశ్వేశ్వరరెడ్డి గురించి నేను చెప్పాల్సిన పని లేదు కదా. బండి సంజయ్ కూడా ఆఖరి నిమిషంలో పదే మేము మాట్లాడిన తర్వాత రానిచ్చిండ్రు కదా. ఇట్లా
బీజేపీలో బీఆర్ఎస్ పొడగిట్టని నాయకులు ఎవరైనా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారా? ఇప్పటికీ డిసెంబర్ వస్తే 2 ఏళ్ళు అయింది. ఆ తర్వాత 3 ఏళ్ళు ఉంది. సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు అయితే ఉంటాయి కదా మన లెక్క ప్రకారం. ఒకవేళ కేటీఆర్ క్యాలెండర్ ఎట్లుందో నాకు తెలియదు, కానీ ఈ లెక్క ప్రకారం 1000 రోజుల పైనే అవుతుంది కదా. ఆయన 500 రోజులు అంటుంటే ఆయన మరి అంటే లెక్కలు ఎట్లేస్తున్నాడో ఏందో నాకు తెలియదు. మరి అమెరికా ఇండియా ఇటు అటు క్యాలిక్యులేషన్స్ ఇటు చేస్తున్నా, లేకపోతే ఆయన మేల్కతో ఉన్నప్పుడే లెక్కలు పెట్టుకుంటున్నా నాకు తెలియదు. సో 8 సంవత్సరాలు, యు మార్క్ మై వర్డ్, రేపు జమిలీ ఎలక్షన్స్ వస్తాయి, డిసెంబర్లో ఎన్నికలు రావు. 2028 బదులు 2029 జూన్లో ఎన్నికలు వస్తాయి. 2029 నుంచి మళ్ళీ 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. 2034 జూన్. ఈరోజు నేను చెప్తున్నా నవంబర్ 9, 2025. 2034 జూన్ నెల వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది. ఇప్పటివరకు నేను చెప్పింది నిజమని నమ్మిన వాళ్ళందరూ దీన్ని అంచనా వేసుకొని ముందుకు వెళ్ళండి.